నీవు జలముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అన్నాడు. జలాల్లో పడి వెళ్తే మునిగిపోకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఎందుకని ఆ జలాలు గాని, ఆ సముద్రం గాని, ఆ నదులు గాని మనకు హాని చేయకుండా దేవుని పిల్లలు ఎలా కాపాడబడ్డారు? పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఆయన తోడై ఉన్నాడు కాబట్టి. ఈరోజు నిజమైనటువంటి సహజంగా అంటే భౌతికంగా జలాల్లోకి వెళ్ళనక్కర్లా, సముద్రం దాటించాడు దేవుడు ఇజ్రాయెల్ని. 2 పాయలుగా చీలిపోయింది ఎర్ర సముద్రం. వారు ముందుగా సముద్రం మధ్యలో నడుస్తూ వెళ్లారు. ఇరువైపులా నీరే, కానీ మధ్యలో వారికి చక్కని ఆరణ్యాల దేవుడు చూపించాడు. ఈరోజు వాక్యం వింటున్న నా సహోదరి, మార్గం లేదని బాధపడుతున్నావేమో, నాకు ఎటు తోచట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, వెనక్కి వెళ్ళలేకపోతున్నాను, నా పరిస్థితి ప్రభా ముందు నుయ్య వెనక గొయ్యలా ఉంది, నేనేమి సాధించలేకపోతున్నాను, ఈ శోధనలు శ్రమలు నాకు సముద్రం వల్లే అడ్డుగా నిలబడ్డాయి అని నువ్వు ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే ఈ వాక్యం నీకోసమే. ప్రభు సన్నిధిలో విశ్వాసం ఉంచి ప్రార్థించు. మోషేకి ఇటువంటి సమస్య ఏర్పడినప్పుడు ఇజ్రాయేలుకి వారు కరములు పరలోకం వైపు ఎత్తి ప్రార్థించారట. ఎందుకని? పైనున్న వాని సహాయం వస్తే ఎంత గొప్ప సముద్రాలను మీరు దాటి వెళ్ళగలరు. దేవుని సహాయం మనకు కావాలి. ఆ దేవుని సహాయం పొందడానికే మోషే తన చేతులు పైకెత్తి ప్రార్థించాడు. దేవా, మాకు మార్గం లేకుండా ఉంది, ముందుకు పోలేకపోతున్నాం, తిరగాలంటే శత్రువులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, అన్ని వైపుల దారులు మూసుకుపోయాయి, మాకు వేరే మార్గం అంటూ లేదు, వేరే దారి లేదు ప్రభువా, మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది, మీరే మాకు సహాయం చేయాలి తండ్రి అని కరములు ప్రభు వైపు ఎత్తి ప్రార్థించగా, లైఫ్స్లో కొన్ని స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆ లిబరేషన్ అనేది దేవుడే ఇస్తాడు మనకి. ద బాండేజ్ ఫ్రమ్ ద ఎనీ కైండ్ ఆఫ్ బాండేజ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే. మీ జీవితంలో ఎటువంటి బంధకాలు, మార్గం లేని పరిస్థితులు, ఎటు తోచని స్థితి మీకు ఏర్పడినప్పుడు మోషే వలె కరములెత్తి ప్రార్థించండి. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన విని ఊరుకోడు పిల్లరా. ఆయన సముద్రాన్ని కూడా 2 పాయలుగా చీల్చి మార్గం చూపించాడు. మీకు దేవుడు త్వరలోనే మార్గం చూపించబోతున్నాడని నమ్మితే దేవుని స్తోత్రం చెప్పగలరా? మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ ఆత్మీయ జీవితానికి, మీ ఆర్థిక విషయాలకు, మరి ఆ రోగాల నుండి బయటపడడానికి, ఆ శోధనలో మీరు ఇప్పుడైతే ఏ శోధనలో ఉన్నారో దాని నుండి మీరు బయటపడే విధంగా, మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైన శ్రమ నుండి బయటపడడానికి దేవుడు జ్ఞానం ఇవ్వగలడు, మార్గం కూడా చూపిస్తాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణంగా మనుషులు కలిగే శోధనలు తప్ప మరి ఎక్కువగా మీకు రానివ్వనన్నాడు. ఒకవేళ శోధన కలిగిన శోధన తప్పించుకునేటువంటి మార్గమును, అంటే శోధనలో ఉన్న మీకు తప్పించుకునే మార్గాన్ని ప్రభు చూపించబోతున్నాడు. ప్రార్థించండి, దేవుని సన్నిధిలో ఎదురు చూడండి. ప్రభు మాకు జీవితంలో ఒక ఆశ్చర్యం జరిగించమని అడగండి. ఆయనకి సమస్తము సాధ్యమే. జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అన్నావుగా ప్రభువా, ఇదిగో ఈ సముద్రం లాంటి సమస్యల ద్వారా నేను వెళ్తున్నాను, నా కుటుంబం వెళ్తూ ఉంది, మీ హస్తం నాకు తోడుగా ఉంచుతానన్నావు కనుక నువ్వు తప్పక నన్ను కాపాడుతావు తండ్రి. నేను నీ వాగ్దానాన్ని నమ్ముచున్నాను ప్రభువా. అయ్యా, మీ సన్నిధి నాతో పంపుము దేవా. ఈ శోధనలు జయించే శక్తిని నాకు దయచేయి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నీ ప్రజలకు సాయం చేశావు. అలాగే నదుల్లో పడి దాటునప్పుడు నీ సహాయం నాకు కావాలి ప్రభా. అగ్ని జ్వాలల్లో పడి నడిచిన ఆ జ్వాలను నన్ను కాల్చవని సెలవిచ్చినావు. ఎటువంటి సముద్రం లాంటి సమస్యలు నువ్వు ఉన్నా నీకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చి ప్రతి ఆపదలోనే మీరు తప్పించబడి రాబోయే శోధన కాలంలో మీరు కాపాడబడుదురుగాక. అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం ఇచ్చే దేవునికి మొరపెడుతున్నారా? మొరపెట్టండి. యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రభు అయిన యేసు, నా జీవితంలో ఆశ్చర్యకారం జరిగించండి ప్రభు. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నాయన ప్రభు. ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి, శోధన నుండి, శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. నా వాగ్దానాన్ని మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. విడుదల పొంది, స్వస్థత నుండి,
ప్రతి అపాయం నుండి వీరు తప్పించబడి నీ గురించి సాక్ష్యం ఇచ్చి నన్ను ఘనపరిచేవారిగా వీరిని వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను. మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో వీరికి సహాయం దయచేయండి. ఆశ్చర్యకరమైన నీ హస్తము చాపి మునిగిపోతున్న పేతును లేవనెత్తిన నా ప్రభువా, ఈ ప్రజలను కూడా లేవనెత్తండి. వారు ఏ స్థితిలో మునిగిపోతున్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నా, వారు మునిగిపోకుండా వారిని లేవనెత్తబోతున్నాం నాయన. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కి షేర్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.